సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఇప్పుడు అర్జునుడికి ఇదివరకు జరిగిన సంగతులు అన్నీ గుర్తొస్తున్నాయి. కృష్ణార్జునులు బావమర్దులు, సరసలాడుకునేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఏమోయ్ కృష్ణ అంటే ఏమోయ్ అర్జున అని పిలుచుకునేవాళ్ళు. మరి ఇంతటి విశ్వరూపాన్ని, అనంతుణ్ణి, అంతటా నిండి ఉన్నవాణ్ణి నేను అలా అన్నానా అని కిరీటం తీసి ఆశ్చర్యపోతూ తలగొక్కుంటూ అర్జునుడిలా అంటున్నాడు. ఓ కృష్ణ, నీవెవరో తెలియక, నీ మహిమలు, నీ విభూతులు అర్థం చేసుకోలేక, నాలో ఉన్న అజ్ఞానం చేత ప్రమాదవశాత్తు ఏదో పొరపాటున ఓయ్ కృష్ణ, హే యాదవ, హే మిత్రమా అని హేళనగా పిలుచుంటాను. నీతో పక్కన కూర్చొని భోజనం చేశాను, నీతో కలిసి విహరించాను, నీతో కలిసి నిద్రించాను. మన ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు చనువు కొద్దీ నిన్ను హేళనగా మాట్లాడాను. అప్పుడప్పుడు అందరి ఎదుట నిన్ను యాదవుడని నిర్లక్ష్యంగా మాట్లాడాను. ఆ అవమానాలన్నీ కేవలం పరిహాసం కోసమే కాని వేరే కాదు. ఇవన్నీ అపరాధాలు అని నీవు అనుకుంటే నన్ను క్షమించు అని వేడుకుంటున్నాడు. ఇంతటి మహాపురుషుణ్ణి నేను చులకనగా చూశాను అని ఒక అపరాధ భావన అర్జునుడికి కలిగింది. దానికి తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నాడు అర్జునుడు. కృష్ణుడికి పదే పదే నమస్కరిస్తూ తనకు తెలియకుండా ఏమైనా తప్పు చేసుంటే క్షమించమని వేడుకుంటున్నాడు. ఆ మాటలన్నీ కూడా స్నేహభావంలో భాగంగా కించిత్ గర్వంతో మాట్లాడిన మాటలేనని వేరుగా తలచవద్దు అని ప్రార్థిస్తున్నాడు. తమరు కూడా విలక్షణంగా కాకుండా మాలాగే, మా మాదిరిగానే మాలో కలిసిపోయి ఉండడం వల్ల ఇలాంటి పొరపాటు ప్రమాదవశాత్తు తెలిసి తెలియని తనం వల్ల జరిగిందే తప్ప వేరే కాదు అని పొరపాటుని సరిదిద్దుకోవడానికి నచ్చచెప్పుకుంటున్నాడు అర్జునుడు. ఓ దేవా, మీరు అప్రమేయులు. ప్రాపంచికమైన నిందాస్తుతులతో తమరికి ఎటువంటి ప్రమేయం ఉండదు. కాబట్టి నేను పరిహాసానికి అన్న మాటలు పట్టించుకోకుండా నన్ను దయతో క్షమించండి స్వామి అని వేడుకుంటున్నాడు అర్జునుడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గొప్పవాళ్ళు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఎప్పుడూ కూడా తమ గురించి తాము గొప్పలు చెప్పుకోరు. అంతేకాకుండా తమ దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా తమతో సమానంగా చూస్తారు. తమనెవరైనా హేళనగా మాట్లాడినా కూడా పట్టించుకోరు. ఎలాగంటే కృష్ణుడు కూడా అర్జునుడితో ఎప్పుడు తన గురించి చెప్పుకోలేదుగా. ఒక సామాన్య మానవుడిలాగానే ప్రవర్తించాడు. ఇప్పుడు కూడా అర్జునుడు యుద్ధం చేయనని ధనుర్బాణాలు పక్కన పెట్టి చతికిలబడ్డాడు. కాబట్టి ఆయనను యుద్ధం చేయడానికి సంసిద్ధం చేయడానికి మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వరూపం చూపించవలసి వచ్చింది. అలా కాకుండా ఎవరైనా తమను తాము గొప్ప వాళ్ళని, అన్నీ తెలిసిన వాళ్ళని, మహిమలు చాలా ఉన్నాయి అని ప్రకటించుకునే వారైతే వారికి అసలు ఆత్మజ్ఞానం లేదని, ఆత్మతత్వం అంతకన్నా తెలియదని మనం తెలుసుకోవాలి.